అందరికీ స్వాగతం. నిజానికి ఈ భూమిపైన ఏ కొద్ది మందికో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అలాంటిది ఒక నిమ్న కులంలో పుట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి అనేక కారణాలు, ఆయన అనుభవించినటువంటి కష్టాలు కూడా కారణంగా నేను భావిస్తూ ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఒక 25 ఫ్యాక్ట్స్ ఆయన గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంబేద్కర్ తన యొక్క తల్లిదండ్రులకి 14వ సంతానం, అంటే 14 మంది పుట్టిన తర్వాత ఈయన పుట్టడం జరిగింది. తర్వాతది పాఠశాలలో తన ఇంటి పేరుని అంబా వాడేకర్ అని వారి తండ్రి రాయిస్తే, అక్కడ ఉన్నటువంటి గురువు టీచర్ ఇతని యొక్క ప్రతిభను గుర్తించి అక్కడ జరిగినటువంటి కొన్ని అంశాలను గురించి అతని యొక్క ఇంటి పేరుని అంబేద్కర్గా రాయడం జరిగింది. ఇది ఒక కాంట్రవర్సీ అంశంలా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గురువు బ్రాహ్మణు, తన యొక్క ఇంటి పేరుని ఈ విద్యార్థికి పెడితే ఆ పేరు వల్ల అతనికి భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఉండవు అన్న ఉద్దేశంతో దాన్ని చేర్చినట్టుగా కొంతమంది భావిస్తున్నారు. విదేశాల్లో ఆర్థిక శాస్త్రంలో పరిశోధన పట్టా పొందిన మొట్టమొదటి ఆసియావాసి మరియు మొదటి భారతీయుడు కూడా అంబేద్కర్. అదేవిధంగా లండన్ మ్యూజియంలో ప్రఖ్యాత సోషలిజం సృష్టికర్త కార్ల్ మార్క్స్ విగ్రహానికి జత చేయబడిన ఒకే ఒక భారతీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు. మనం నిత్యం భావించే త్రివర్ణ పతాకంలో అశోక చక్రాన్ని స్థానం కల్పించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గారు. పింగళి వెంకయ్య గారు ఈ జెండాను రూపొందించినారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మన భారతీయుడు ప్రొఫెసర్ అమర్త్య సేన్ గారు ఆర్థిక శాస్త్రంలో తన తండ్రిగా నేను అంబేద్కర్ని భావించానని చెప్పడం జరిగింది. 1950లోనే మధ్యప్రదేశ్ మరియు బీహార్లను విభజించాలని ఆయన సూచించడం జరిగింది. తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆ రెండు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ అనేటివి ఏర్పడ్డాయి. అంటే ఎంత ముందు చూపు ఆయనకు ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత ఆయన రాజ్గర్లో తన యొక్క వ్యక్తిగత లైబ్రరీలో 50,000కి పైన పుస్తకాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీ. అంటే ఒక ఇండివిజువల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రైవేట్ లైబ్రరీ వరల్డ్లోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి లైబ్రరీ. ఇతను కొలంబియా యూనివర్సిటీలో తను రాసినటువంటి వెయిటింగ్ ఫర్ ఎ వీసా అనే పుస్తకము కొలంబియా యూనివర్సిటీలో ఒక పాఠ్య పుస్తకంగా ఉంది. అంతేకాకుండా 2004లో ప్రపంచంలోని 100 మంది స్కాలర్స్ యొక్క లిస్ట్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. అందులో మనం గర్వించదగినటువంటి అంశం ఏమంటే మొదటి పేరు భీమ్రావ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఈయన 64 సబ్జెక్టులో మాస్టర్ సాధించాడు. ఇది ఎవరికి సాధ్యం కానటువంటి విషయము. అదేవిధంగా 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. తను ఏదైతే చిన్నప్పుడు తను అనుభవించినటువంటి అంటరానితనం ఏ మతంలో ఉంది, ఏ మతానికి దీనికి పరిష్కారం సూచిస్తుంది అనే ఉద్దేశంతో మను శాస్త్రం దగ్గర నుంచి దాదాపు అన్ని మతాలకు సంబంధించినటువంటి పుస్తకాలను ఈయన చాలా తులనాత్మకంగా అధ్యయనం చేయడం జరిగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బాబాసాహెబ్ ఒక చదువుని ఒక సంగ్రామం లాగా భావించి 8 సంవత్సరాల చదువుని కేవలం 2 సంవత్సరాల 3 నెలలు పూర్తి చేశారు. ఇందుకోసం రోజుకు 21 గంటలు ఆయన చదవడం జరిగింది. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తన 8,50,000 మంది మద్దతుదారులతో బౌద్ధ మతంలోకి ప్రవేశించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత మార్పిడిగా భావిస్తున్నారు. బౌద్ధ మత సన్యాసి మహంత్ వీర్ చంద్రమణి బాబాసాహెబ్కి బౌద్ధ మతాన్ని పరిచయం చేశారు. అంతేకాకుండా ఈ యుగపు ఆధునిక బుద్ధుడు, ద మోడర్న్ బుద్ధ ఆఫ్ దిస్ ఏజ్ అని ఆయన కీర్తించడం జరిగింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టర్
ఆల్ సైన్స్ అనే పట్టాన్ని పొందిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంతవరకు చాలామంది విద్యార్థులు ప్రయత్నించారు కానీ ఎవరికి కూడా అలాంటి పట్టాన్ని ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క విజ్ఞానానికి, చదువుకి లభించినటువంటి గౌరవంగా మనం భావించాలి. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులు వచ్చారు. అబ్రహాం లింకన్ దగ్గర నుంచి కెనడీ, నెల్సన్ మండేలా, ఇలాగ మహాత్మా గాంధీ, ఇలాగ చాలామంది నాయకులు వచ్చారు. సో వారిపైన రాయబడినటువంటి పాటలు, పుస్తకాలు కంటే అంబేద్కర్ పైన రాసినటువంటి పాటలు, పుస్తకాల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమని గుర్తించారు. అప్పటి గవర్నర్ లార్డ్ లిన్లిత్గో మరియు మహాత్మా గాంధీ అంబేద్కర్ గురించి చాలా గొప్ప వాక్యాలు చెప్పారు. ఈయన యొక్క మేధస్సు 500 మంది గ్రాడ్యుయేట్ల కంటే, 1000 మంది పండితుల కంటే కూడా ఈయన తెలివైన వాడని వాళ్ళు నమ్మడం. అదేవిధంగా తాగునీటి కోసం, అంటే గుక్కెడు తాగునీటి కోసం మొట్టమొదట సత్యాగ్రహం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గారు. తన పాఠశాలలో చదువుకునేటప్పుడు ట్యాప్లో నీరు తాగితే ఆ ట్యాప్ మలినమైపోతుందని, ట్యాప్ను అంటుకోకూడదనే ఉద్దేశంతో ఆ ట్యాప్లో నుంచి వాటర్ని ఈయన నోటికి తెరవమని దానికి జిమ్మేవారు. తర్వాత ఒక గ్రామంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ చెరువులో నీళ్లు తాగినందుకు ఆ చెరువు మొత్తాన్ని వాళ్ళు శుద్ధి చేయడం జరిగింది. సో వీటన్నిటి ఫలితంగా ఆయన నీటి కోసం సత్యాగ్రహం చేశారు. నేపాల్లోని కాఠ్మండ్లో జరిగినటువంటి వరల్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో బోధిసత్వ అనే బిరుదునిచ్చి ఈయనకి గౌరవించడం జరిగింది. అంతేకాకుండా ఈయన పుస్తకం ది బుద్ధ అండ్ హిస్ ధర్మ భారతీయ బౌద్ధుల యొక్క పవిత్రమైన గ్రంథంగా నేటికి భావించబడుతుంది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వారి యొక్క మొదటి గురువు మార్చడం జరిగింది. ఆయన దానికి దగ్గర తీర్చుకొని ప్రేమించడం జరిగింది. తర్వాత ఆయన ముగ్గురిని గొప్ప తన యొక్క ఇన్స్ట్రక్టర్స్గా, బోధకులుగా భావించారు. అందులో ఒకరు బుద్ధుడు, రెండవ వారు కబీర్ దాస్, మూడో వ్యక్తి మహాత్మా పూలే. అదేవిధంగా జాన్ డూయిని ఆయన గొప్ప ఇన్స్ట్రక్టర్గా ఆయన భావించడము జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాల్లో బాబాసాహెబ్ గారి విగ్రహం కూడా ఒకటి. అంతేకాకుండా ఆయన జయంతిని కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయన జయంతిని జరుపుకుంటారు. ఈ విధంగా ఒక నాయకుడి యొక్క పుట్టినరోజుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడంలో మొదటి స్థానం అంబేద్కర్ గారి. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి న్యాయవాది కూడా బాబాసాహెబ్. తర్వాత ది మేకర్స్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఒక గ్లోబల్ సర్వే గత 10,000 సంవత్సరాల అగ్రశ్రేణి 100 మంది మానవతావాదుల జాబితాను తయారు చేసింది. దీనికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నాయకత్వం వహించింది. అందులో 4వ పేరు డాక్టర్ బాబాసాహెబ్ గారిది. నేడు మనము మానిటైజేషను వీటి గురించి ఈ మధ్య మనం బాగా వింటున్నాం. అనేక దానిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ అంబేద్కర్ తన యొక్క ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపాయి, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పుస్తకంలో మానిటైజేషన్ గురించి, ఆ నోట్ల రద్దు గురించి అనేక సూచనని ఆ కాలంలోనే చేయడం. తర్వాత మీకు అందరికీ బాగా తెలుసు, ప్రపంచంలో ఎక్కడ చూసినా బుద్ధుడి యొక్క విగ్రహం కానీ, పెయింటింగ్ కానీ కళ్ళు మూసుకున్నట్టుగా, ఆయన జ్ఞానంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మంచి చిత్రకారుడు అయినటువంటి బాబాసాహెబ్ బుద్ధుడి యొక్క పెయింటింగ్ను మొదటిసారి కళ్ళు తెరిచినట్టుగా చిత్రించడం జరిగింది. ఒక నాయకుడు జీవించి ఉన్నప్పుడే ఆయన విగ్రహాన్ని నిర్మించడం అంబేద్కర్తోనే ప్రారంభమైంది. 1950లో నిర్మించబడినటువంటి మొదటి విగ్రహం కొల్హాపూర్లో స్థాపించబడి ఉన్నది. నేడు ప్రజాస్వామ్యం రకరకాల వికృత చేష్టలతో, విన్యాసాలతో పరిణమిస్తున్న సమయంలో అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి వ్యక్తి, నాయకుడు, విద్యార్థి దశ నుంచి విద్యార్థులు అందరూ కూడా మమేకం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయినటువంటి అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అయినటువంటి సమాన విద్య, సమాన అవకాశాలు అనే దాన్ని మనం అందరూ కూడా పొందగలుగుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిగిలిన వారికి కూడా దీన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.